నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. కోవిడ్ తర్వాత వచ్చిన హిప్ జాయింట్ పెయిన్స్లో మొట్టమొదటిగా ఉండేది ఏమిటంటే కోవిడ్ హిప్. దానినే మరో రకంగా ఏవియన్ హిప్ జాయింట్ అంటూ ఉంటారు. అతి చిన్న వయసులో హిప్ జాయింట్ ఏవియన్ రావడం వల్ల చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏ రకమైన ట్రీట్మెంట్లో కూడా పూర్తిగా చికిత్స జరగపోయేటప్పటికీ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు కోవిడ్ హిప్ దేనివల్ల వచ్చింది, దాంట్లో ఉన్న ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఏమున్నాయి, రోబోటిక్ సర్జరీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనతో చర్చించడానికి V9 హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ కె సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ ఏవియన్ హిప్ అంటే ఏంటండి? ఏవియన్ అంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్. మామూలుగా నెక్రోసిస్ అంటే మెడికల్ పరిభాష అంటే సెల్ డెత్ అయిపోయింది అని అర్థం. సో ఎందువల్ల డెత్ అయిపోయింది? ఏ వాస్కులర్ వల్ల. ఏ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది మెడికల్లో. సో వాస్కులారిటీ, బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల. బ్లడ్ సప్లై ఎందుకు లేవట్లేదు, ఎందుకు జరగట్లేదు అంటే బ్లడ్ సప్లై చేసే రక్తనాళికలు మన హెయిర్లో 10వ వంతు ఉంటాయి, మన వెంట్రుకలో 10వ వంతు ఉంటాయి. దాంట్లోపలికి బ్లడ్ క్లాట్ కానీ ఏదైనా వెళ్ళి రక్తనాళంలో ఇంటెన్సివ్గా ఏదైనా మార్పు జరిగి లేకపోతే రక్తనాళం షట్ డౌన్ అయిపోతే ఏమైపోతుందంటే రక్త ప్రసరణ జరగకుండా ఉంటుంది. దానివల్ల ఏ వాస్కులర్ తర్వాత నెక్రోసిస్ వస్తుంది. కాబట్టి అది హిప్ జాయింట్లో వస్తుంది. కాబట్టి దాన్ని ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అంటాం. దాన్ని ఏవియన్ హిప్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందిలో హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాము. చాలామందికి అవే తెలుసు. అసలు ఈ కోవిడ్ తర్వాత అసలు ఏమున్నాయండి, అంటే కాన్సిక్వెన్సెస్ ఆర్థోపెటిక్ వైజ్ ఏమున్నాయి? ఎస్, ఎగ్జాక్ట్లీ. హార్ట్ అటాక్ పదం వినుంటారు కదా మీరు. అటాక్ ఎందుకు వస్తుంది అంటే హార్ట్ చేయాల్సిన పని చేయకపోతే. పని చేయాల్సిన పని ఎందుకు చేయదు అంటే కండరాలకు పని చేయకపోతే, కండరానికి బ్లడ్ సప్లై రాకపోతే, బ్లడ్ సప్లైలో రక్తనాళంలో గడ్డ కడితే. ఇది ఈ సీక్వెన్షియల్ ఈవెంట్స్. అట్లనే బ్రెయిన్ అటాక్ చూస్తుంటారు, ఇది హిప్ అటాక్ అనమాట. ఓకే, అది కూడా అవుతుంది కోవిడ్ తర్వాత. ఎగ్జాక్ట్లీ. అందుకనే అవన్నీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎట్లా చూపిస్తాయో, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో గడ్డ కట్టడం వల్ల సివిఏ, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఎట్లా వచ్చిందో, హార్ట్ స్ట్రోక్ ఎట్లా వచ్చిందో, అట్లా చాలామందిలో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, చాలామందిలో ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చింది, పల్మరీ థ్రాంబో ఎంబాలిజం వచ్చింది. ఇవన్నీ ఏమిటంటే రక్తం గడ్డగట్టే గుణంలో తేడా రావడం కోవిడ్లో. హైపర్ కోయాగ్లబిలిటీ స్టేట్ అంటాం దీన్ని మెడికల్గా. రక్తం గడ్డగట్టే గుణంలో తేడా రావడం వల్ల, ఆల్టర్నేట్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల. ఇప్పుడు ఒక దారి మూసుకుపోయినప్పుడు ఇంకొక దారి ఉంది అనుకోండి, మనకి సిమ్టమ్స్ ఎక్కువగా తెలియవు. శరీరంలో కొన్ని భాగాలకి ఆల్టర్నేటివ్ బ్లడ్ సప్లై పెట్టలేదు. ఒకటి ఇక్కడ స్కెఫాయిడ్ బోన్ ఒకటి, షోల్డర్ లోపల బాల్ ఒకటి, హిప్ జాయింట్లో బాల్ ఒకటి, తర్వాత చీలమండలంలో టాలస్ అనే బోన్కి ఆల్టర్నేట్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల చిన్న ఇంజరీ కూడా పెద్దగా రియాక్ట్ అవుతాయి. చిన్న ఇంజరీ కూడా సాధ్యమైనంత ఉన్న దాంట్లో పెద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. మేము కూడా ఆపరేషన్లు చేసేటప్పుడు, దెబ్బలు తగిలేటప్పుడు ఈ భాగాలకు కానీ దెబ్బ తగిలింది అంటే 1-2 సార్లు పేషెంట్లకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉంటాం అనమాట. అందుకనే ఈ హిప్ జాయింట్కి ఆల్టర్నేట్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల, ఎండ్ ఆర్టరీస్ ఉండడం వల్ల రక్త ప్రసరణలు జరగకుండా రక్తనాళంలో గడ్డ కట్టడం వల్ల ఏమైపోయిందంటే ఆ ఏరియాకి అయితే బ్లడ్ సప్లై జరగలేదో ఆ ఏరియాలో ఉన్న బాల్ డెత్ అయిపోతుంది. దాన్ని ఏవియన్ అంటాం, ఏ వాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఇప్పుడు చాలామంది గ్రహించలేకపోతున్నారండి ఈ రోజుల్లో. ఏంటంటే నార్మల్ పెయిన్ వచ్చినా కూడా పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటున్నాయి. అవి పట్టించుకోకపోతే ఇంకా సివియారిటీ ఎక్కువగా నోటీస్ అవుతున్న పరిస్థితి. సో ఇటువంటి ఉన్న నేపథ్యంలో అసలు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హిప్ జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? అంటే అసలు ఆర్థోపెడిక్లో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఎనీ కండిషన్ విల్ కాజ్ పెయిన్. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ పెయిన్ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎట్లా పెయిన్ అబ్జర్వ్ చేయాలంటే ఏ యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ వస్తుంది, ఏ యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ తగ్గుతుంది, ఎటువంటి పొజిషన్లో నిలబడితే పెయిన్ వస్తుంది, ఎటువంటి పొజిషన్ నిలబడితే పెయిన్ పోతుంది. ఎందుకంటే హిప్ జాయింట్ బాల్ 360 డిగ్రీస్ ఉంటుంది. ఈ 360 డిగ్రీస్లో ఈ పైన భాగం వరకు మాత్రమే బరువు పడుతూ ఉంటుంది. ఆ ఏవియన్ అనేది పై భాగంలో వచ్చిందనుకోండి, బరువు పడినప్పుడు నొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఆ బరువు ఎంగేజ్ అవ్వలేదనుకోండి, కూర్చున్నప్పుడు ఎంగేజ్ అవ్వదు కదా, అప్పుడు పెయిన్ తగ్గిపోతుంది. సో క్రిటికల్ ఏరియాలో వచ్చింది అని అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అటువంటిది వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్కైనా అని మొట్టమొదటిగా మనకు తెలిసిన, ఏ ఇబ్బందికైనా మనకు తెలిసిన ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు చేసుకుంటూ ఉంటాం. ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఐస్ పెట్టుకోవడము, ఇంకేదో చేయడము. అవన్నీ చేసినప్పుడు కూడా తగ్గలేదు అంటే మాత్రం ఇమ్మీడియట్గా సాధ్యమైనంత వరకు ఒక
డాక్టర్ గారిని కలవడం చాలా ఇంపార్టెంట్. దీనికి కోమార్బిడ్ కండిషన్స్ ఒకటి అంటే ఇది అవ్వచ్చు అనే అవకాశాలు కొన్ని తెలుసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఏవియన్ అనుకున్నాం కదా మనం. ఏవియన్ కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో వస్తుంది, స్టిరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో వస్తుంది, దెబ్బలు తగిలి జాయింట్ బయటికి తొలగిపోయిన తర్వాత లోపల పెట్టడంలో జరిగినప్పుడు రక్త ప్రసరణలో తేడా వస్తే జరుగుతుంది. కొంతమందికి రక్త ప్రసరణలో గడ్డగట్టే గుణంలో కోయాగ్లోపతీస్ ఉంటాయి, వాళ్ళలో వస్తుంది. సికిల్ సెల్ ఎనీమియాలో వస్తుంది. తర్వాత ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో వస్తుంది. అయితే రీసెర్చ్లో ఎక్కడ కూడా ఇంత స్టిరాయిడ్ ఇస్తే ఏవియన్ వస్తుంది, ఇంత ఆల్కహాల్ ఇస్తే ఏవియన్ వస్తుందని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. కొంతమంది మేము ఎప్పుడో అకేషనల్ ఆల్కహాలిక్ సార్ అంటారు, కొంతమంది రెగ్యులర్గా తీసుకుంటా ఉంటారు. రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి రాలేదు, అకేషనల్గా తీసుకున్న వాళ్ళకి వచ్చింది అనమాట. సో అందుకనే ఇవన్నీ ఉండి మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. కోవిడ్ వచ్చింది, హిప్ జాయింట్ పెయిన్ వచ్చింది. మనకి ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే అలవాటు ఉంది, హిప్ జాయింట్ పెయిన్ వచ్చింది. స్టిరాయిడ్స్ ఎక్కువగా అవసరం పడుతున్నాయి, హిప్ జాయింట్ పెయిన్ వచ్చింది. సో వన్ ఆఫ్ ద పాసిబుల్ కండిషన్లో ఏవియన్ ఉంటుంది. కాబట్టి సాధ్యమైన త్వరగా డాక్టర్ని కలవలసిన చాలా మంచిది. తర్వాత అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమీ ఉన్నాయి, ఆ ఏరియాలో వాపు ఏమన్నా ఉందా, స్వెల్లింగ్ ఏమన్నా ఉందా, లోకల్ రేజ్ ఆఫ్ టెంపరేచర్ ఏమన్నా ఉందా, మూమెంట్ రిస్ట్రిక్షన్ ఏమన్నా అవుతుందా, కొన్ని మూమెంట్లు చేయలేకపోతున్నా, ఈ రెండు ప్రధానాలు మనం ఇంట్లో కూర్చొని తెలుసుకోవాల్సింది. ఈ రెండు వచ్చినప్పుడు మిగతా చూసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నిర్ధారణ యూజువల్గా ఎవరికైనా ఫస్ట్ ఆర్థోపెడిక్లో రాసేది ఎక్స్రే, కానీ ఏవియన్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఎంఆర్ఐ స్కాన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక మార్పు జరిగిన తర్వాతనే మనకి ఎక్స్రేలో కనపడుతుంది. ఆ మార్పు 30% మార్పు జరిగిన తర్వాత ఎక్స్రేలో కనపడుతుంది. ఈ 30% మార్పు కొంతమందిలో సంవత్సరం పట్టొచ్చు, కొంతమందిలో 2 నెలలు పట్టొచ్చు, కొంతమందిలో 6 నెలలు పట్టొచ్చు. ఈ కొరాబరేటివ్ ఫైండింగ్స్ ఉన్నప్పుడు మనం తీసుకున్న ట్రీట్మెంట్ తగ్గనప్పుడు నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళడమే కరెక్ట్ అని నేను చెప్తూ ఉంటాను. ఎంఆర్ఐ స్కాన్లో ఎర్లీగా పికప్ చేయగలుగుతాం. మనం ఎర్లీగా పికప్ చేసినప్పుడు దాన్ని స్టేజెస్గా డివైడ్ చేస్తాం, 1, 2, 3, 4గా మనం డివైడ్ చేస్తాం అనమాట. తర్వాత ఎంఆర్ఐతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత డెప్త్లోకి పోయింది ప్రాబ్లం అన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఎంఆర్ఐ 360 ఇమేజ్ కాబట్టి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఏ భాగం ఇన్వాల్వ్ అయిందనే విషయం తెలుస్తుంది అనమాట. ఈ మూడు ప్రధానంగా తెలిసిపోతాయి. ఏ స్టేజ్లో ఉంది, ఎంత డెప్త్లో ఏమైంది, ఏ భాగం ఇన్వాల్వ్ అయింది, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకేం చెప్తారు మీరు దీనికి సంబంధించి? ఒక్కటి ఏంటి, ఏ విషయంలో అశ్రద్ధ చేసినా కానీ హెల్త్ విషయంలో అశ్రద్ధ చేస్తే మాత్రం డబుల్ ట్రిపుల్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది ఎర్లీగా. ఎందుకంటే ప్రతిదాన్ని క్యాన్సర్ అనుకొని భయపడమని నేను చెప్పను, కానీ ప్రతిదీ రొటీన్గా వచ్చేదని నెగ్లెక్ట్ చేసేటట్టుగా ఇందులో ఒకటి ఏంటంటే ఈ రోజున్న మాధ్యమాలలో వీ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్. ప్రతి వాడికి దేనిలో నుంచి మినిమం 10%, 20% ఒక అవగాహన అనేది ఉంది. సో మనకున్న కోమార్బిడ్ కండిషన్స్ని బట్టి మనకు వచ్చిన ఇబ్బంది వాళ్ళకి అట్లీస్ట్ ఒక 4 to 5 డయాగ్నోసిస్ మైండ్లో ఉంటాయి. ఆ 4 to 5 డయాగ్నోసిస్లో ఇబ్బంది పెట్టేది ఉంటే మాత్రం సాధ్యమైన తొందరగా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇదేంటంటే ఏవియన్ హిప్ జాయింట్లో యంగ్ ఏజ్లో ఎక్కువగా వస్తుంది. వాళ్ళకున్న పని ఒత్తిడి అవనివ్వండి, తర్వాత ఫైనాన్షియల్ లోపం కానివ్వండి, టైం లేకపోవడం అవనివ్వండి, తెలిసిన ట్రీట్మెంట్ తీసుకొని ఎక్కడో ఏదో స్టేజ్కి పోయిన తర్వాత ఇబ్బంది పడిన తర్వాత రావడం చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. సాధ్యమైనంత వరకు ఓవర్ కాషియస్గా ఉండమని నేను చెప్పను, కానీ మనకు తెలిసిన ట్రీట్మెంట్ తోటి తగ్గకపోతే మాత్రం ఇవాళ రేపు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, మనకు అనుకూలమైన టైంలో వెళ్ళి త్వరగా చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్లో Ctrl+Z అని కొడితే మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, Ctrl+D అంటే మొత్తం పూర్తిగా లేదు. లైఫ్లో అది లేదు, హెల్త్లో అసలు లేదు. అది ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అంటే ఏ కారణం వల్ల కానీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళలేము. కంట్రోల్ చేసే మార్గాలు ఉన్నాయి, తగ్గించే మార్గాలు ఉన్నాయి, కానీ తీసేసే మార్గాలు లేవు. అటువంటి దాంట్లో ఏవియన్ అనేది ఒకటి. సో ఒక్కసారి మొదలైంది అంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. సో అందుకని ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాధ్యమైన త్వరగా డాక్టర్ని కలవడమే మంచిది అని నేను చెప్తూ ఉంటాను. ఓకే, ఇవి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి ఏవియన్ హిప్ ట్రీట్మెంట్? అసలు ఒకటి ట్రీట్మెంట్కి ఫస్ట్ మనకు కావాల్సింది స్టేజింగ్ అండి. ఎందుకంటే ఎంత జాయింట్ ఇబ్బంది పడుతుంది, ఎంత లెవెల్లో ఇబ్బంది పడుతుంది, ఏ భాగంలో ఇబ్బంది పడుతుంది, సో దాన్ని మనం పెట్టి స్టేజ్ 1, 2, 3, 4గా డివైడ్ చేసాం. స్టేజ్ 1 అంటే మనం భరించే పెయిన్, అకేషనల్గా వచ్చే పెయిన్ ఉంటుంది, కొంత భాగంలోనే ఉంటుంది. ఇక్కడ బరువు తగ్గి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని కొంతమందిలో ప్లాస్మా థెరపీ హెల్ప్ చేస్తుంది. బట్ ఇంకా అంటే పర్ఫెక్ట్ ప్లాస్మా థెరపీ పనిచేస్తుంది అన్న కన్సెన్సస్ ఎక్కడా కూడా రాలేదు వరల్డ్ వైడ్. తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 3లో హిప్ జాయింట్ పాడైపోవడానికి రెడీగా ఉంది.
అంటే ఎండిపోతున్న మొక్కని మళ్ళీ నేలలో పెట్టి నీళ్లు పోయడం అనమాట. ఎన్ని ఆకులు చిగురిస్తాయి, ఎన్ని ఆకులు రాలిపోతాయి, నో బడీ నోస్. ఆ క్యాలిక్యులేషన్ ఎవరికీ లేదు. సో అటువంటి వాళ్ళల్లో మనం మళ్ళీ రక్త ప్రసరణ పెంచే ట్రీట్మెంటు ఇవాళ 3 రకాలుగా ఉంది. యాడింగ్ 4వ రకంగా ఉంది. ఒకటి కోర్ డీకంప్రెషన్ ఉంది, ఫోరేజింగ్ ఉంది, కోర్ డీకంప్రెషన్ విత్ బోన్ గ్రాఫ్టింగ్ ఉంది, కోర్ డీకంప్రెషన్ విత్ బోన్ గ్రాఫ్టింగ్ విత్ ప్లాస్మా థెరపీ ఉంది. మళ్ళీ ప్లాస్మా థెరపీ 2 రకాలుగా ఉంది. బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ, ప్లాస్మా థెరపీ ఉంది. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే ఒక మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయడం. ఈ రిజల్ట్ ఈజ్ ఇన్ నో బడీస్ హ్యాండ్. రైట్ అండి. చాలా మంది కాల్స్ మనతో మాట్లాడటానికి వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాము. రాజు గారు ఉన్నారు పెద్దపల్లి నుంచి. నమస్తే అండి రాజు గారు. సార్ నమస్తే. ఎస్ మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే, చెప్పండి సార్. ఇది ఛాతీలా పెయిన్స్ వస్తుంది. కోవిడ్ 2021 వచ్చింది నాకు. ఓకే. అది ఛాతీలో పెయిన్స్ వచ్చింది సార్. పెయిన్ వస్తుంది. గుండె స్కానింగ్ చేస్తే ఏం వస్తలేదు సార్. ఓకే. ఈ లంగ్స్ ఎక్స్రే చేయించిన సార్ ఏం రాలేదు. స్కానింగ్ చేసినా కానీ ఏం రాలే. కానీ పెయిన్స్ ఈ ఎడమ చేయి బాదు ఎక్కువ ఉంటుంది ఓకే సార్. మొన్న కూడా స్కానింగ్ చేయించిన గుండె సార్. ఓకే. ఈ కండరాలు పట్టేసినట్టు ఊరికే నొప్పి, కొంచెం ఆయాసం కూడా ఉంటుంది సార్. ఓకే. ఆయాసం వచ్చుడు, మొస వచ్చినట్టు, ఈ నొప్పి ఎప్పుడు ఉండడం, ఇట్లా జరుగుతుంది సార్. అంటే ఏదైనా చేసిన పరీక్షల్లో ప్రాబ్లము తేలలేదు, తీసుకున్న ట్రీట్మెంట్ తోటి ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదంటే నెక్స్ట్ పరీక్షకు వెళ్ళడం చాలా ఉత్తమం అండి. జనరలైజ్డ్గా చెప్పాను, ఎందుకంటే మీరు ఊపిరితిత్తుల గురించి, హార్ట్ గురించి అడుగుతున్నారు. ఆ స్పెషలిస్ట్ని అడిగితే బాగుండేది. కానీ ఇన్ జనరల్గా మెడికల్లో ప్రిన్సిపల్ ఏమిటి అంటే, మనకు తెలిసిన ట్రీట్మెంటు, మనకు తెలిసిన ఇన్వెస్టిగేషన్ చేయించుకున్న ప్రాబ్లం తగ్గలేదంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోబోటిక్స్ ఎక్కువగా ప్రాముఖ్యతలోకి వచ్చింది. ఈ రోబోటిక్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అంటే, రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ మా దగ్గర చేస్తుంది. ఇట్స్ ఏ యూనిక్ కైండ్ ఆఫ్ రోబో. ఇంకా నో బడీ ఈస్ హ్యావింగ్ దట్. తమిళనాడులో ఒక ప్లేస్లో ఉంది, బట్ తెలంగాణ, ఆంధ్రలో ఓన్లీ మా దగ్గర మాత్రమే ఉంది. దాన్ని నెవీ స్విస్ రోబో అంటాం. ఒకటి, హిప్ జాయింట్లో రోబోటిక్ ఎందుకు అవసరం అనే ప్రశ్నకు మనం ఆన్సర్ చేసుకునేటట్టయితే, ప్రెసిషన్ చాలా ఇంపార్టెంట్. ఏ దీంట్లో అయినా ప్రెసిషన్ చాలా ఇంపార్టెంట్. మిల్లీమీటర్లో 10వ వంతు కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయిన రోజుల్లో ఉన్నాం మనం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 5 నిమిషాలు గూగుల్ లేట్ చూపిస్తేనే కోపం వచ్చే రోజుల్లో ఉన్నాం మనం నిజంగా చెప్పాలంటే. ఒక డాక్టర్ 5 నిమిషాలు ఛాంబర్కి లేటుగా వస్తేనే ఎక్కడికెక్కడికో పరిస్థితులు వెళ్ళిపోయే రోజుల్లో ఉన్నాం. అంటే అంత ప్రెసిషన్లో ఉన్నప్పుడు మనము ఈ హిప్ జాయింట్ లోపల మనము అమరిక తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కప్ ఇట్లా ఉంటుంది, బాల్ ఇట్లా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కంబైన్డ్ యాంటీ వర్షన్ అని మెడికల్ టెర్మినాలజీ వాడతాం. అంటే కప్ ఏ యాంగిల్లో ఉండాలి, దానికి తగ్గట్టుగా బాల్ ఏ యాంగిల్లో ఉండాలి. ఎందుకంటే కప్ ఈ యాంగిల్లో, బాల్ ఇట్లా ఉందనుకోండి బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఇట్లా ఉందనుకోండి బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత కప్పు మనం పెట్టేటప్పుడు 2 ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం ఇంక్లినేషన్ ఒకటి చూస్తూ ఉంటాం, వర్షన్ ఒకటి చూస్తూ ఉంటాం. ఇది పర్ఫెక్ట్గా మనకి తెలవాలంటే ఒకప్పుడు మేమేం చేసేవాళ్ళంటే సియామ్ అనే పరికరాన్ని వాడేవాళ్ళం. అంటే ఎక్స్రే మిషన్ లాగే ఉంటుంది. సో ఆపరేషన్ చేసేటప్పుడు మళ్ళీ దాన్ని లోపలికి తీసుకొచ్చి చెక్ చేసి బయటికి వెళ్ళే దాంట్లో మినిమం ఒక 10 to 20 minutes పట్టే అవకాశం ఉంది. డిపెండింగ్ అపాన్ ద ఎక్స్పర్ట్ ఆఫ్ ద టెక్నీషియన్ అండ్ అవైలబిలిటీ, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో. 10 to 20 minutes అయితే పడుతూ ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఏమిటంటే నెక్స్ట్ సెకండ్ మనకి తెలిసిపోతుంది ఎంత కప్పు సైజ్ పెట్టాము, మనము ఏ యాంగిల్లో పెట్టాము, ఎంత వర్షన్లో పెట్టాము, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ రిజల్ట్. తర్వాత హిప్ జాయింట్ ఆపరేషన్లో ఇంకొకటి జరిగేది అంటే లింబ్ లెంత్ డిస్క్రపెన్సీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ జాయింట్స్కి కాస్త లింబ్ లెంత్ డిస్క్రపెన్సీ వచ్చే అవకాశం ఉంది. హెచ్చు తగ్గులో 1 centimeter అటు ఇటు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బాల్ అరిగిపోయి చాలా రోజుల తర్వాత కండరాలు ఒక రకమైన స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. ఒక లెవెల్ దాటి వాటిని సాకదీయలేము మనం. ఎందుకంటే వాటితో పాటు నరాలు, రక్తనాలు కూడా స్ట్రెచ్ అవుతాయి. అవి స్ట్రెచ్ అయిపోయినప్పుడు వాటి ఇబ్బందులు అవి చూపిస్తాయి అన్నమాట. సో అది పర్ఫెక్షన్గా మన ఆపరేషన్ థియేటర్లోనే చెక్ చేసుకోవడానికి ఈ ప్రెసిషన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ ప్రెసిషన్ ఇంపార్టెంట్ అంటే, ఈ ప్రెసిషన్లో పెడితేనే హిప్ జాయింట్ అనేది ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. ఎందుకు హిప్ జాయింట్ ఎక్కువ సంవత్సరాలు రావాలి అంటే, ఇప్పుడు యంగ్ ఏజ్లో వస్తుంది ప్రాబ్లం అంతా. సో యంగ్ ఏజ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఎంత ప్రిసైజ్గా రిజల్ట్ తీసుకొస్తే హిప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఒక 25-30 సంవత్సరాలకు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు అది లాంగ్ లాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 25 to 45 years ఈజ్ ద ఎర్నింగ్ పీరియడ్ ఆఫ్ ఎనీబడి.
ఆ టైంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళని ఇబ్బంది చేస్తున్నాయి అనుకోండి, దే కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ దే కెనాట్ కాన్సన్ట్రేట్. సో ఒక ప్రాపర్ రిజల్ట్ ఇవ్వడానికి, మనకి ప్రాపర్ రిజల్ట్ ఇవ్వాలి అంటే ప్రాపర్ పొజిషన్లో కప్పు బాల్ పెట్టాలి అంటే మనం పెట్టింది కరెక్ట్గా అది చెక్ చేసుకోవాలంటే రోబో బాగా ఉపయోగపడుతుంది. అవర్ రోబో ఈజ్ వన్ కైండ్ ఆఫ్ దట్. రైట్ అండి, చాలామంది కాలర్స్ ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. కిషన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషన్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. ఎస్ మాట్లాడండి. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు మనతో. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఆల్రెడీ కరోనా వచ్చినప్పటి నుంచి మాకు ఏమైంది సార్ అంటే కింద జాయింట్ లా ఇట్లా అడ్డొస్తుంది కదా సార్, బాల్ వస్తుంది కదా రైట్ సైడ్ ఫుట్. అయితే అందులో ఏమైపోయింది అంటే అక్కడికి వెళ్ళి ఈ నరాలు ఏవైతున్నాయో కీళ్ళకి వచ్చే నరాలు బాగా గుంజుడు స్టార్ట్ అయిపోతుంది సార్. ఓకే. అది ఎన్నిసార్లు కూడా మనం డాక్టర్ చూపించినా సరే మనం ఇన్ని స్కానింగ్ చూపించినా ఏం వెళ్తలేదు. అయితే ఈ నరాల డాక్టర్ దగ్గర పోయి చూపిస్తే ఏం లేదని చెప్తారు, ఇదేమో కంటిన్యూగా నొప్పి అదే విధంగా వస్తుంది సార్. ఓకే. అదే మరి ఆ ప్రాబ్లం ఏమో అని ఆలోచన. యా ఆల్రెడీ చాలామంది డాక్టర్లు కలిశానని చెప్తున్నారు. ఒకసారి మీరు వస్తేనే మిమ్మల్ని మీ రిపోర్ట్లని ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. అప్పటి వరకు మాత్రం ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. రైట్ అండి, ఈ మధ్య కాలంలో తక్కువ వయసులో చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, హిప్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీతో హిప్ జాయింట్ ట్రీట్మెంట్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా చేయొచ్చు. కాకపోతే అన్నిటికీ చేయలేం. నీ జాయింట్లో ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ వస్తుందో మనకి హిప్ జాయింట్లో అంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ రావడానికి మనం బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ తర్వాత ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా థెరపీ కానీ కలిపి చేసుకోవాలి. రీసెంట్గా ఒక 6 to 8 months బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ కూడా హెస్ గివెన్ పర్మిషన్ టు మిక్స్ బోత్ ప్లాస్మా థెరపీని మన బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీని రెండు కలిపి ఇవ్వచ్చు మంచి రిజల్ట్ కోసమని వచ్చింది. ఈ రెండు కలిపితే రిజల్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది, కానీ ఎర్లీ స్టేజెస్లోనే వచ్చే అవకాశం, రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే బాగా అరిగిపోతే మళ్ళీ స్టేజ్ 4లో ప్లాస్మా థెరపీని తీసుకోవచ్చు, కానీ జస్ట్ ఎలివియేట్ ది సిమ్టమ్స్ ఫర్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్. మనము ఒక జాయింట్ రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్గా ప్లాస్మా థెరపీని కానీ బీమాక్ థెరపీని కానీ వాడొద్దని నేను చెప్తూ ఉంటాను, బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దట్ రిజల్ట్. అసలు ఈ ప్లాస్మా థెరపీ ఎలా ఉంటుందండి? ఇది ప్లాస్మా అంటే యాక్చువల్గా ఇట్స్ ఎ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. దాన్ని వాడుకలోకి ప్లాస్మా థెరపీ అని వచ్చేసేసింది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఏమిటంటే రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి, అందరికీ తెలిసింది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, ఐరన్ బైండ్ వాటన్నిటికీ చాలా ఇంపార్టెంట్. తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత శరీరంలో జరిగే రీజనరేషన్, దెబ్బలు తగిలినప్పుడు గాయం మారడం కానీ, చర్మం అతకడం కానీ, వాపు తగ్గడం కానీ, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, రీజనరేషన్ ప్రాపర్టీ ప్లేట్లెట్స్కి మాత్రమే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి మనం ఇచ్చే ఏరియాలో, ఇంజెక్ట్ చేసే ఏరియాలో ఎన్ని ఎక్కువ ప్లేట్లెట్స్ ఉంటే రిజల్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మిగతావి కూడా కలిస్తే ఈ భాగం వరకు అది ఇంప్యూరిటీ లాగానే ఉంటుందన్నమాట. సో దే విల్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ రిజల్ట్. అందుకనే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మనం తీసుకునే ప్లాస్మాలో ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే ఉండేటట్టుగా పేషెంట్ దగ్గర 20 to 30 ml బ్లడ్ తీసుకొని 2 నిమిషాల్లో అయిపోతుంది. దాన్ని ఒక మిషన్లో సెంట్రిఫికేషన్ అనే పరికరంలో వేసేసి మనకు కావాల్సిన ఆర్పిఎం సెట్ చేసుకొని మనకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ తీసుకొని దీనికి ఒక 30 to 40 minutes పడుతుందన్నమాట. మళ్ళీ తర్వాత మనకు కావాల్సిన ఏరియాలో ఇంజెక్ట్ చేయాలి, దీనికి ఒక 2 నిమిషాలు. యాక్చువల్గా పేషెంట్ అవసరం పడేది 4 నిమిషాలు మాత్రమే, బయట మిషన్లో చేసేది ఒక 20 to 30 minutes to 40 minutes డిపెండింగ్ అపాన్ హై డెన్సిటీ పిఆర్పి, ల్యూకోసైడ్ రిచ్ పిఆర్పి, చాలా రకాల పిఆర్పీలు ఉన్నాయి, బట్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ పిఆర్పి. రైట్, కాలర్స్ ఉన్నారండి. అశ్విన్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. నమస్తే అండి అశ్విన్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నాకు కోవిడ్ వచ్చినప్పటి నుంచి నాకు హిప్ జాయింట్ లో కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అది ఓకే, నాకు స్టేజ్ 3 అని అంటుల్లో. ఓకే, అంటుల్లో అది కంపల్సరీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలా సార్? అది లేదండి, రీప్లేస్మెంట్ ఎప్పుడైనా కానీ మనం తీసుకున్న ట్రీట్మెంట్ తోటి నొప్పి తగ్గకపోయినా, పెయిన్ భరించలేనంతగా ఉన్నా, మూమెంట్ రిస్ట్రిక్షన్గా ఉన్నా కానీ చేయించుకోవడమే మంచిది. ఎంగేజ్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది మీరు చెప్పిన దాన్ని బట్టి.
సో స్టేజ్ 3లో ఉన్నప్పుడు మనము ఒక్కొక్కసారి ఈ కోర్ డీకంప్రెషన్ అనే ఆప్షన్ని కానీ ఫోరేజింగ్ ఆప్షన్ని కానీ ట్రై చేయవచ్చు. అది కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళడం చాలా మంచిది. ఇక్కడ కాస్త లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని ఫిజియోథెరపీ బాగా చేసుకొని మీరు బరువు తగ్గడం వల్ల ఏమవుతుందంటే స్టేజ్ 3లోనే బాల్ ఎక్కువ సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది, ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. స్టేజ్ 4కి వచ్చి మీ పని మీరు చేసుకోలేనంత ఇబ్బందిగా ఉన్న రోజు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోండి. ఇట్లా అంటే కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎనీవే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ కదా, ఇప్పుడే చేంజ్ చేసేసుకోమా అని. ఎందుకంటే నేటివ్ జాయింట్ విల్ హ్యావ్ సమ్ లగ్జరీస్, ఆర్టిఫిషియల్ జాయింట్ విల్ హ్యావ్ సమ్ లగ్జరీస్. ఎప్పుడు రెండు స్కోర్ చేసుకున్నా కానీ నేటివ్ జాయింట్తో ఉండే లగ్జరీసే చాలా ఎక్కువగా ఉంటాయి. ఏమిటి, కింద కూర్చోవడం కానీ, సింపుల్ హార్డ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఆడడం కానీ, జాయింట్ని ఏ పొజిషన్లో అయినా పెట్టడం కానీ. ఆర్టిఫిషియల్ జాయింట్కి ఈ లగ్జరీస్ లేవు. ఎక్కువగా వాడేసామనుకోండి, అబ్నార్మల్ పొజిషన్లో పెట్టేసుకోండి, తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆర్టిఫిషియల్ జాయింట్ త్వరగా పికప్ చేస్తుంది. నేటివ్ జాయింట్కి ఆ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఇన్ఫెక్షన్ క్యాచ్ అవ్వదు. కాలర్స్ ఉన్నారండి, కాల్స్ తీసుకుందాం. పుల్లారావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి పుల్లారావు గారు. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నా పేరు పుల్లారావు అండి. నా ఏజ్ 52 ఇయర్స్ సార్. ఓకే సార్ నాకు ఈ లెఫ్ట్ మోకాల్లో మరి అంటే నేను యాక్చువల్ గా నేను మోకరిస్తా ఉంటాను ప్రార్థన చేసుకుంటానికి. ఓకే అది మరి ఏమైంది ఏమో తెలియదు కానీ అది మోకాల దగ్గర మొత్తం అంతా కూడా మోకాలు తిమ్మిరెక్కినట్టుగా ఓకే అదైపోతుంటది. ప్లస్ ఒక 1 ఇంచ్ మందం ఎక్కువసేపు ఒక 5 మినిట్స్ ఉన్నానంటే అట్లనే మోకరించి కింద మా గిలక వరకు కూడా తిమ్మిరెక్కిపోతుంది సార్. ఓకే సార్ అంటే ఒకటి మోకాలు చిప్ప వెనక భాగం అరుగుదల ఉంటే కూడా ఇటువంటి లక్షణాలు వస్తాయి. తర్వాత నడుములో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఇటువంటి లక్షణాలు వస్తాయి. సో మీరు కొన్ని రోజులు సైక్లింగ్ ఎక్సర్సైజ్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. విటమిన్ B12 ఒకసారి, థైరాయిడ్ ఒకసారి, యూరిక్ యాసిడ్ ఒకసారి చెక్ చేయించేసుకోండి. ఈ ప్రమాదం ఉన్నా కానీ ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. 52 ఏళ్లలో కొంచెం మోకాలు ఎక్సర్సైజ్ బాగా చేసుకున్న తర్వాత ఇటువంటివి చేస్తే మోకాలు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ యాక్టివిటీని తగ్గించే ప్రయత్నం చేయండి మీరు. రైట్ అండి, కమింగ్ టు పాయింట్, ఏవియన్ హిప్కి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? యా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఒకటి మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఏజ్ ఆఫ్ ద డిసీజ్, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఒకటి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ట్రై చేయవచ్చు. ఏమిటంటే ఒకటి జాయింట్ మీద పడే ఒత్తిడి తగ్గితే, లేదు జాయింట్ను చుట్టూ ఉన్న కండరాల్ని బలపరుచుకుంటే. ఈ రెండు దేనితో సాధ్యం అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో సాధ్యము, కండరాల్ని బలపరుచుకోవడానికి ఫిజియోథెరపీ చేసుకోవడంతో సాధ్యం. ఫిజియోథెరపీలో 2 రకాల ఫిజియోథెరపీ చేయాలి మనం. ఒకటి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటేనేమో లోడ్ కండరాలు తీసుకోవడానికి. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటంటే హిప్ జాయింట్ లోపల ఈ సెల్ డెత్ అవుతున్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న క్యాప్సూల్ కంట్రాక్ట్ అయిపోతుంది. చుట్టూ ఉన్న క్యాప్సూల్ కంట్రాక్ట్ అవ్వడం వల్లనే జాయింట్ మొబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఆ కంట్రాక్చర్ తగ్గాలి అంటే మనం ఏం చేయాలంటే జాయింట్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకోవాలి. ఈ యాక్టివ్గా ఉంచుకునే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లో ఏమవుతుందంటే లోపల యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కువగా వామప్ అంటాం కదా, ఎక్కువ వామప్ చేసినప్పుడు జాయింట్స్ వేడిగా ఎట్లా అవుతాయో ఆ వేడితోటి వ్యాసో డైలేట్ అయ్యి క్యాప్సూల్ స్ట్రెచ్ అయ్యే అవకాశం ఉంది. సో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనము దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఎర్లీ స్టేజెస్లో కొంతమందికి మనము ప్లాస్మా థెరపీ ట్రై చేయవచ్చు. తర్వాత వెయిట్ రిడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్నార్మల్ పొజిషన్లో జాయింట్ని పెట్టకుండా ఉంచడం చాలా ఇంపార్టెంట్. రైట్ అండి, కాలర్స్ ఉన్నారు. రాజేష్ గారు ఉన్నారు ఖానాపూర్ నుంచి. నమస్తే రాజేష్ గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ సతీష్ గారు. సార్ నమస్తే, చెప్పండి. సార్ నాకు ఇట్లా బీపీ వచ్చి నుంచి తింపుడు సార్, ఇట్లా ఛాతీలో మంట, ఇది మండుడు, తిప్పుడు, దమ్మచ్చుడు, ఆయాసమాయుడు, ఇట్లా ఇదైతున్నది సార్ చాలా. ఇప్పుడు 2022లో బీపీ వచ్చింది సార్, మార్చిలో. అట్లా అప్పటి నుంచి ఇట్లా అవుతుంది సార్. ఎడమకాలు ఇటు తిమ్మిరచ్చుడు, ఇట్లా ఎడమకాలు తొడపైన ఇట్లా సుస్తుగునుడు, అనైజీగా ఇట్లా అవుతున్నది సార్. ఇట్లా కోవిడ్ వచ్చిపోయిందండి మీకు? రాలేదు సార్. రాలేదా? రాకపోతే ఒక్కసారి మీరు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. మీరు చెప్పిన దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బీపీ పెరగడం వల్ల కానీ, షుగర్ అటాక్ అవ్వడం వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ,
హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఒక్కసారి మాస్టర్కల్ చెకప్ చేసుకుంటే క్లియర్గా ప్రాబ్లం ఏంటో బయటపడిపోతుంది. రైట్ అండి. ఈ మధ్యకాలంలో చాలామంది సర్జరీస్ అంటే వెనకాడుతూ ఉంటారండి. సో అంటే ఈ ఏవియన్ హిప్కి మందులతో ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా, ఏమన్నా దానికి? ఎస్ అండి. అంటే ఎర్లీ స్టేజ్ దేనికైనా కానీ సింగిల్ ఆన్సర్ చెప్పాలంటే దాంట్లో మనకి యాంటీ రిజార్ప్షన్ డ్రగ్స్ అని కొన్ని ఉన్నాయి. ఎలెండోనేట్ సోడియం కానీ, రెసిడోనేట్ సోడియం కానీ, జోల్డోనిక్ సోడియం కానీ, లేకపోతే డెనిసోమ్యాబ్ అనే ఇంజెక్షన్స్, ఇవన్నీ ఇస్తే ఏమవుతుందంటే ఎర్లీ స్టేజ్లో కొంతమందిలో, అందరిలో కాదు, ఈ జాయింట్ లోపల యాంటీ రిజార్ప్షన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ హిప్ జాయింట్ బాల్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ అవ్వడం వల్ల, తట్టుకునే కెపాసిటీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నథింగ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు సర్జరీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. డిసీజ్ని పూర్తిగా ఆపేసే శక్తి ఏ మందుకు కూడా లేదు ఒకసారి అటాక్ అయిన తర్వాత. ఓకే. కోర్ డీకంప్రెషన్ అంటే ఏంటండి? ఒకటి, మనము రక్త ప్రసరణ పెరగాలి అంటే అక్కడ డెడ్ టిష్యూ, నార్మల్ టిష్యూ రెండు కలిసి ఉంటాయి. సో అక్కడ డెడ్ టిష్యూకి వెళ్ళే ద్వారము నార్మల్ టిష్యూ వల్ల, లేకపోతే నార్మల్ టిష్యూకి వెళ్ళే రక్త ప్రసరణ డెడ్ టిష్యూ వల్ల ఆగిపోయి ఉంటుందన్నమాట. సో మనము ఆ ప్రాసెస్లో చిన్న గాయంతో రీమర్ అనే పరికరాన్ని లోపలికి పంపించి అక్కడ ఉన్న ఏరియాని డీకంప్రెస్ చేస్తాం. ప్రెషర్లో ఉన్నదాన్ని తగ్గిస్తాము, బ్లడ్ సప్లై పెరిగేటట్టుగా చేస్తాం. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ని డీకంప్రెషన్ అంటాం. దీన్ని రెండు రకాలుగా చేస్తూ ఉంటాం. మల్టిపుల్ ఏరియాస్లో చేసి దాన్ని ఫోరేజింగ్ అంటాము, ఒకటే ఏరియాలో చేసి కోర్ డీకంప్రెషన్ అంటాం. రైట్ అండి. ఫైనల్గా దీనికి అంటే రోబోటిక్ సర్జరీకి ఏమన్నా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉందా మీ దగ్గర? లేదండి, ఇంకా ఎవరు కూడా కవర్ చేయట్లేదు. యాక్చువల్గా ఆ మిషన్ ఛార్జెస్ ఇంకా పేషెంట్ దగ్గర నుంచే తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కానీ రోబోటిక్కి పూర్తిగా ఇచ్చేటట్టుగా ఎక్కడా లేదనమాట. రైట్ అండి. థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పారు సతీష్ గారు. ఇది వాళ్ళ హలో డాక్టర్. దిస్ ఈజ్ రఫీ. నమస్తే.